వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా నిద్రలేమి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. అయితే సరిగా నిద్రపోకపోతే వచ్చే అనారోగ్య సమస్యలు చాలానే ఉంటాయి. నిద్ర అనేది ఎందుకు పట్టదు, సరైన నిద్ర కోసం ఏం చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే నిద్రలేమి సమస్య, నేను కూడా చాలా లేట్గా పడుకుంటాను. 12 గంట అయినా నిద్ర పడదు, ఫోన్ చూస్తూ ఉంటాము. ఎందుకండి ఈ నిద్రలేమి సమస్య ఇంతలా పెరిగిపోయింది అసలు? సో బేసిక్లీ మీరు ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటూ వస్తే ఈ నిద్ర సమస్య మేబీ లాస్ట్ 10 yearsలో ఎక్కువగా కనిపిస్తుంది. దానికన్నా ముందు అంత ఎక్కువగా ఉండేది. సో మీరు చెప్పే ఇంట్రడక్షన్లోనే నేను ఫోన్ చూస్తూ పడుకుంటాను అన్నారు. సో సైన్స్ ప్రకారం చూస్తే ఎప్పుడైతే ఈ ఫోన్ గ్యాజెట్ వాడతామో దీంట్లో బ్లూ లైట్ ఉంటుందంట. ఈ బ్లూ లైట్ బ్రెయిన్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివిటీని పెంచుద్ది. తర్వాత ఈ నిద్రపుచ్చే హార్మోన్ ఏదైతే ఉంటుందో మెలటోనిన్ అంటాం, దాన్ని అణిచివేతకు గురవుతుంది. సో మెలటోనిన్ సరిగ్గా సెక్రీట్ కాదు. ఆ కారణంగా ఆన్సెట్ ఆఫ్ స్లీప్ అనేది లేట్ ఉంటుంది. సో జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఈ గ్యాజెట్స్ అన్నీ కూడా 3 to 4 hours బిఫోర్ స్లీప్ క్లోజ్ చేసేయమంటున్నారు. అలా క్లోజ్ చేసిన దానివల్ల స్లీప్ అనేది త్వరగా వస్తుంది అండ్ సస్టైన్డ్గా ఉంటుందని కూడా ఎవిడెన్స్ అనేది ఒకటి ఉంది. అది ఒకటి. రెండోది, అసలు మనం ఫోన్ చూడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే డీవియేషన్. సో ఇన్ జనరల్ ఎక్కువ స్ట్రెస్కి గురవుతున్నారు. సో ఆ స్ట్రెస్ కారణంగా ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అని చూస్తే కొద్దో గొప్ప మీలాంటి ఛానల్స్ ద్వారా మనుషుల అవేర్నెస్ అనేది వచ్చింది. ఇదివరకు ఏంటంటే స్ట్రెస్ అనగానే కాఫీలు, టీలు, సిగరెట్లు, ఆల్కహాల్ వాటి మీద కాస్త అవేర్నెస్ వచ్చిందని నా ఇంప్రెషన్. సో ఆ కారణంగా ఇప్పుడు ఏంటి, ఈజీలీ అవైలబుల్ గ్యాజెటరీ ఇది రీల్స్ చూడడము, అది చూడడము, ఏదో ఒకటి ఈ గ్యాజెట్ అనేది ఎక్కువ అలవాటైపోయింది. సో ఆ స్ట్రెస్ని అధిగమించేగా ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే స్లీప్లో వన్ ఆఫ్ ద మేజర్ రోల్స్, నిద్ర ప్రశాంతంగా పట్టాలి అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తగ్గదు కదా డాక్టర్. సో ఇవి రెండు తగ్గించే విధంగా చేసుకుంటే స్లీప్ మెయింటెనెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో మీరు అన్నట్టు స్ట్రెస్ తగ్గదు కదా అంటే ఈ మనం అసలు స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నాం అనేది ఒకటి అనలైజ్ చేసుకోవాలి. సపోజ్ ఈ మోడర్నైజేషన్లో గ్యాజెటరీయే తీసుకుందాం, మనం మాట్లాడుతున్న ఫోన్స్ తీసుకుందాం. జస్ట్ 10,000కి వచ్చే ఫోన్ ఉంటుంది, ₹1,00,000 వచ్చే ఫోన్ కూడా ఉంటుంది. మరి ₹1,00,000 ఏం చేసినప్పుడు ఎక్కువ ఎట్లా సంపాదించాలా అనేది ఒక ఆలోచన, ఆ సంపాదించడానికి ఒక స్ట్రెస్ తీసుకోవడం అనేది. బట్ ఫోనే 10,000ది అదే పని చేస్తుంది, ₹1,00,000 కూడా అదే పని చేస్తుంది. ఇదంతా ఏంటి, సోషల్ స్టిగ్మా, షో ఆఫ్. డాక్టర్ గారు, మీరు ఫోన్ గురించి చెప్పారు, వైద్యం చాలా ఎక్కువైపోయింది. అట్లా అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలనుకుంటాము, మీరేమో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తెచ్చి మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీకు కష్టం అని, లేదంటే ట్యాక్స్లు అని ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో ఆ భారం అంతా మళ్ళీ పేషెంట్స్ మొయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా స్ట్రెస్సే మాకు. పర్ఫెక్ట్ పాయింట్ చెప్పారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి చాలా రీఫర్బిషింగ్ జరిగింది. లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా కొన్నారు. మరి ఎందుకు కామన్ మ్యాన్ వెళ్ళట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో? అక్కడ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా విధాల అక్కడ అప్డేటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చేస్తున్నాం. మరి ఎవరికి విల్లింగ్ లేరే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కండిషన్స్లో ఫ్రీ మెడికేషన్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఫ్రీ మెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ HIV, ట్యూబర్కులోసిస్, ఇట్లాంటికి ఫ్రీ మెడిసిన్ ప్లస్ ఇన్సెంటివ్ మనీ పే చేస్తున్నారు. ఎందుకు స్టిల్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ దేర్? సో ఇక్కడ ఏంటంటే లగ్జరీకి అలవాటు పడారు. సో సోషల్ స్టిగ్మా ఒకటి తీసుకుందాం. సో మనుషుల్లో కూడా మార్పు అనేది రావాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అమౌంట్ ఆఫ్ మనీ అని కాదు, ఎక్కడ మనకి కరెక్ట్ కంఫర్ట్ ఉంటుంది అనేది, అండ్ వేర్ డూ యూ డ్రా ద లైన్. ఇప్పుడు మీ కంఫర్ట్ లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే
దాని ప్రకారం మనము స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం స్ట్రెస్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, దాని కారణంగానే వస్తుంది. కరెక్ట్ డాక్టర్. సో ఎప్పుడైతే మీరు అది తగ్గించుకుంటారో ఆబ్వియస్గా మీ డే టు డే యాక్టివిటీలో చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు చూడండి, చాలా మటుకు ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తున్నాయో వీళ్ళందరికీ ఒక కాంపనెంట్ ఆఫ్ స్ట్రెస్ అనేది మేజర్గా ఉంటుంది. వేరే సంబంధం లేనివి చాలా ఉండొచ్చు, కానీ స్ట్రెస్ కారణంగానే ఇవన్నీ వస్తున్నాయి అనేది డెఫినెట్గా అక్కడ క్లియర్గా మనకి డిమార్కేషన్ అనేది జరుగుతుంది. నిద్ర లేకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సో ప్రైమరీగా అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, బ్రెయిన్ అనేది ఒక మేజర్ బాడీలో యాక్టివిటీస్కి సంబంధించిన హార్మోనల్ రెగ్యులేషన్ అనేది చేస్తుంది. బ్రెయిన్కి ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వమో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. తర్వాత బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది మన పుట్టుకతోనే ఒకటి డిసైడ్ అయ్యేదంటే రాత్రి పడుకోవాలి, పగలు మేల్కోవాలి, ఇది. సో ఆ సిస్టమ్కి విరుద్ధంగా ఎప్పుడు చేసినా కానీ ఈ హార్మోన్స్ మారిపోతాయి. సో ఈ కారణంగా షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, మానసిక ఒత్తిడులు వస్తాయి, ఇంకా కొంత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతాయి, క్యాన్సర్ వస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్ లిస్ట్, ఎండ్లెస్. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. తర్వాత చాలా ఈజీగా సెటరేట్ చేసుకునే థింగ్. మందులు కొన్న అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు, ప్రశాంతంగా మీరు కూర్చుంటే పడుకుంటే చాలు. అలా చేసిన దానివల్ల మీకు లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. నిద్ర మాత్రలు ఎవరికి రాస్తుంటారు డాక్టర్ గారు? మీరు జనరల్గా ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారు? సో నిద్ర మాత్రలు అంటే ఫస్ట్ స్లీప్కి మనం ఏవైతే నార్మల్ థింగ్స్ చేయాలో అవి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను, 3 to 4 hours బిఫోర్ గ్యాజెటరీ అనేది క్లోజ్ చేయాలి. స్ట్రెస్ను తగ్గించే విధంగా ఉండాలి. స్లీప్కి మనం ఒకటి క్రియేట్ ఎన్వైర్న్మెంట్ అంటే మీకు నచ్చిన విధంగా రూమ్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి. లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి, బెడ్ కంఫర్ట్స్ ప్రాపర్గా ఉండాలి. స్లీప్కి ముందు గుడ్ అమౌంట్ ఆఫ్ హాట్ వాటర్ బాత్ చేసుకుంటే నిద్ర వస్తుంది. ఇవన్నీ చేసి ఫెయిల్ అయ్యామనుకోండి, ఆల్ న్యాచురల్ థింగ్స్ చేసి ఫెయిల్ అయ్యామనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి ఏ కారణంగా నిద్ర పట్టట్లేదు దాన్ని ఉద్దేశించి మనం మందులు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. జస్ట్ నాకు నిద్ర పట్టట్లేదని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకుంటే దానివల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ పెద్ద ఎక్కువగా ఉండవు. ఇంకా ఏదైనా ఇతర అనారోగ్య సమస్య వల్ల ఈ నిద్ర రాకుండా ఉంటుందా డాక్టర్ గారు? చాలా ఫ్రీక్వెంట్గా పర్టికులర్గా నిద్ర రాని సమస్య అనేది కొద్దిగా పెద్దవాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది. ప్రాబ్లీ అరౌండ్ 50-60+ ఉన్న వాళ్ళల్లో ఏదో ఒక మెడికల్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిలో నడుము నొప్పి అనేది సమస్య. పడుకున్నప్పుడు నడుము కాస్త పెయిన్ ఇవ్వడం, దాని కారణంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో తరచుగా నేను గమనించేది క్రాంప్స్, కాళ్ళల్లో కండరాలు పట్టేయడం. సో ఇది కూడా పెద్దవాళ్ళల్లో వెరీ కామన్. మోస్ట్ కామన్గా ఈ కాల్షియం, విటమిన్లు డెఫిషియన్సీస్ వల్ల కనపడుతుంటుంది. అలాగే పెద్దవాళ్ళలో పర్టికులర్గా మేల్ పీపుల్స్లో యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనే వల్ల స్లీప్ డిస్టర్బ్ అయ్యి డయాబెటీస్ ఉన్నా ఉండొచ్చు, హార్ట్ ఫెయిలియర్లో ఉండొచ్చు, చాలా కండిషన్స్ ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్లో ఉండొచ్చు, యూరిక్ యాసిడ్ పెరిగినందుకు ఉండొచ్చు. సో అలా చెప్పుకుంటూ పోతే లిస్ట్, దీనికి కూడా పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళు వాడుతున్న మెడిసిన్ వల్ల కూడా ఉండొచ్చు. సో దీనికి కూడా స్లీప్ డిస్టర్బెన్స్ అనేది చాలా కామన్. సో కండిషన్, అందుకోసం అన్నాను ఏ కండిషన్ బట్టి మనం ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ ప్రెషర్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి ఒంట్లో నీరు తగ్గడానికి ఒక టాబ్లెట్ డైరెటిక్ అంటాం, అది ఇస్తున్న ప్రక్రియలో దాని కారణంగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతుంటే ఫస్ట్ దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఏం చేయొచ్చు అనేది డాక్టర్ గారిని సంప్రదిస్తే చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ కండిషన్ అనేది చాలా కామన్, ఇది మేల్ పీపుల్లో. మరి ఆ ప్రాస్టేట్ని ఉద్దేశించి మందులు వాడుతున్నామా లేదా. అలాగే మీరు అన్నట్టు డయాబెటిక్ పాపులేషన్, ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో వాళ్ళకు కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది, వాళ్ళలో ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. మరి వీటిలన్నింటినీ నివారించే విధంగా మనం చేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఈ డయాబెటిక్ పాపులేషన్ ఉన్న ఏరియాస్లో హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, మరి హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా కాస్త యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎండ్లెస్. దీన్ని అనలిటికల్గా చూసి
ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఇదిగోండి ఈ సమస్యలు ఉన్నాయి, నాకు దీనివల్ల నిద్ర సమస్య వస్తుంది, ఇదేంటి మానసిక ఒత్తిడిని వదిలేసిన తర్వాత మిగతా కండిషన్స్ మాట్లాడుతున్నాం. మానసిక ఒత్తిడి ఉంటే దానికి తగ్గట్టు మనము ఓరియంటేషన్ అనేది మెడిసిన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు స్లీప్ కోసం క్లినిక్స్ కూడా వచ్చాయి డాక్టర్ గారు. ఎస్ ఒకప్పుడు అంటే వేరే దేశాల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఎస్ ఏదంటే అది ఫ్రీ. ఇప్పుడు నేను అన్నట్టు లాస్ట్ 15 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నది స్లీప్తో. ఆ కారణంగా చాలా మందికి ఈ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి. అసలు నిద్రపోయే టైం అంటే ఏదండి? ఐడియల్ రికమెండేషన్ నేను ఎప్పుడు చెప్తున్నది 10 to 11 మధ్యన పడుకోవాలి, 5 to 6 మధ్యన లేవాలి. సో దట్ విల్ అకౌంట్ టు అబౌట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ విచ్ ఇస్ రికమెండెడ్ ఇంటర్నేషనల్గా. సో ఈ విధంగా పడుకుంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ బెనిఫిట్స్ మనం ఏవైతే అనర్థాలు మాట్లాడామో అవన్నీ కూడా ఆ పర్సన్కి వస్తాయి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. నిద్ర లేమి సమస్య, నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సో సరైన నిద్ర కోసం మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గాడ్జెట్స్ అనేవి అయితే ముందుగా అసలు వీటికి ఏమంటారు, వాటికి డైవర్స్ ఇవ్వాలనే చెప్పాలి ఖచ్చితంగా. సో అలా చేస్తే కానీ మనం సరిగా నిద్రపోమేమో అనిపిస్తుంది. కానీ స్ట్రెస్, మీరు అన్నట్లుగా స్ట్రెస్ కూడా డాక్టర్ గారు మన లగ్జరియస్ లైఫ్ అనే కావచ్చు, ఇంకా ఏదో సాధించాలనే ఆలోచనలే కావచ్చు, నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి. అన్నీ ఆలోచించుకొని అసలు ఈ నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలని కోరుకుందాం. నిజంగానే నిద్ర పట్టట్లేదు, ఒక 10-15 రోజులు అయిపోయింది, నిద్ర సరిగా పట్టట్లేదు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మేలు. అయితే నిద్రలేమి సమస్యకి ప్రత్యేకమైన డాక్టర్లు ఉంటారా? జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాల్సిందేనా? ఇప్పుడు నేను ఇన్ని కండిషన్స్ చెప్పాను, మీకు ఎందుకు సమస్య వస్తుంది అంటే దాన్ని ఒక అనలిటికల్గా చూడాలి. ఇప్పుడు మానసిక ఒత్తిడి కారణంగా వస్తే ఎస్ ఆ స్పెషలిస్ట్, శ్వాస తీసుకోవడం కారణంగా వస్తే ఆ డాక్టర్ గారు. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ని తగ్గించిన తర్వాత కూడా మనకి ప్రాబ్లం ఉంటే అది వేరు. ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఏం చేయాలి? సో నడుము నొప్పి ఆర్థోపెడిక్ డాక్టర్. సో ఇలా తనకున్న సమస్యని అనలిటికల్గా చూసుకుంటే దీన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు స్లీప్ క్లినిక్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా అనాలిసిస్ ఇలాగే జరుగుతాయి. వై, ఎందుకు నిద్ర రావట్లేదు, ఏ కారణంగా ప్రాబ్లం వస్తుంది, ఆ అనలిటికల్ దాంట్లో బట్టి మనం స్పెషలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పనిసరిగా దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. నిద్ర పట్టట్లేదు, కారణం తెలుసుకోవాలి, లేదా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి సంప్రదించాలని కోరుకున్నామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.